హలో అండి, వాడపల్లి కిచెన్ నుంచి ఉషారాణి వారిని చెప్తున్నాను. మటర్ మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వాళ్ళండి ఫ్రిడ్జ్లోని. ఇగో అండి సీజన్లో మటర్ అండి సౌగ్గా ఉన్నాయి. 100కు 3 కేజీలు అలా ఇస్తున్నాడు. స్టోర్ చేసుకోవాలన్న వాళ్ళకి ఇది చూడండి, ఇగో ఇలా ఉన్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఎలా నిల్వ చేయాలో చెప్తానండి. బీహార్ వాళ్ళు అయితే గోబీ పువ్వు, అదే కాలీఫ్లవర్, క్యాబేజీ అన్నీ కూడా నిల్వ చేస్తారు ఎండబెట్టండి. దీన్ని ఇంకో టైప్లో నిల్వ చేస్తాం, డిఫరెంట్ టైప్లు. ఇదిగోండి పొయ్యి మీద పెడుతున్నానండి. ఇదిగోండి గ్యాస్ వెలిగించాను. ఇప్పుడు మీకు ఇది కలర్ మారిపోతుంది అనమాట కొద్దిగాని. ఈ విధంగా నీళ్లు పోసండి, కొద్దిగా ఉప్పు వేసుకుని, ఇదిగోండి ఉప్పు వేసానండి. చిటికెడు పంచదార కూడా వేయాలండి ఇందులోనండి. మరి బీహార్ కేసు ఇలాగే నిలవేసుకుంటారు, అందుకే నేను ఆ విధంగానే చేసి చూపున్నాను. కొద్దిగా నూనె వెచ్చపడిన తర్వాత అండి దీన్ని సన్నీట్లు వేసి బయట తీసి ఆరబెట్టేసండి గుడ్డ మీద. కానీ లేదా ఎండ తగిలిన ఒక చిన్న పులుపు తగిలితే అయిపోతుందండి. ఇది సంవత్సరం అంతా మీరు సీలు అంటే ఒకేసారి అన్నీ చేసుకోకండి. గింజలు ఇన్నెన్ని ఒక ప్యాకెట్ కట్టుకున్నారంటే ఒక ప్యాకెట్ తీసి మళ్ళీ దాన్ని మళ్ళీ పెట్టక్కర్లేదు, గాలి తగలదండి. ఈ విధంగా చేసుకోండి. ఇగో లైట్గా వేడెక్కితే సానండి, ఎక్కువ అక్కర్లేదండి. కొంచెం వేడి నీళ్ళు వస్తే మీకు కలర్ కూడా ఇవి మారుతాయి అనమాట. ఆ ఆకుపచ్చ నుంచి ముద్ర డార్క్ ఆకుపచ్చకి వచ్చేస్తాయండి. ఇదిగోండి కొద్దిగా ఉప్పు ఇది వేసాను. కొద్దిగా ఎచ్చపడ్డాక తీసి ఎలా సాగుగా ఉన్నాయని తెచ్చానండి. మటన్ కూర ముందు కొంచెం బిర్యానీ చేసుకుని చేసుకునే అవసరం ఉంటాయి కదండి. బయటకన్నా అయితే రంగేస్తున్నారండి. ఇది మనకు బాగుంటుందనేసి ఈ విధంగా స్టోర్ చేసుకోండి. మీరు కూడా కావాలనుకున్నాడు సాగుగా ఉన్నప్పుడు 2-3 కేజీలు తీసుకుని పెట్టుకుంటే బంగాళదుంప కూరలో ఇది ఎత్తి అసలు కొడుగుడ్డేసి వండుకుంటే అదిరిపోతుందండి. పూరీలో కనుక రొట్టెలో కనుక. ఇప్పుడన్నా ఒకసారి బంగాళదుంప తిన్నా పర్లేదండి, కంటిన్యూగా అదే పనిగా తింటే కానీ గేదెలు అవుతాం. కానీ ఇదిగోండి ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారండి. మీకు తెలిసే ఉంటుందేమో నాకు తెలియదండి, అందుకు నాకు చూపించాలనిపించి మీకు తెచ్చాను అండి. ఇదిగోండి అవి వేడెక్కిని సానండి, అంతగా ఎక్కువ వద్దండి, చేపెడితే ఎచ్చగా ఉన్నాయి. మీ గురించే కదండి, మేమైనా ఆకుకూరలో హరా సబ్జీ ఎక్కువ తింటాం నీసు మోసాల కంటే. ఇదిగోండి వాళ్ళ మాది చిక్కుడుకాయ వేపడం, ఇదిగోండి క్యాబేజీ, ఇదిగో పెరుగు తాలింపు పెడతామండి. పాలకూర నిన్న సాయంత్రం వేగించింది, కొద్దిగా ఉందని ఫ్రిడ్జ్ నుండి సరిపోతుందనేసి. ఇంకా అందుకని ఎవరైనా సరే ఆకుకూరలో హరా సబ్జీ దొరికినప్పుడు ఎక్కువ తినండి. ఇగో మంచిదండి. ఇగోండి కలర్ చూసారండి, ఆ కలర్కి ఈ కలర్కి మారింది. ఇగోండి మామూలు కొంచెం ఉంచి ఉంటే మీకు అది కలర్ కూడా చూపిందండి. అయిపోయిందండి. దీన్ని ఇంట్లో పలసన గుడ్డ మీద పంకా కింద కానీ లేదా ఎండ తగిలి వాళ్ళు అయితే ఇంటి ముందు 1 గంట ఉంచారంటే చక్కగా ఆరిపోతాయండి. శుభ్రం తుడిసి స్టోర్ చేసుకోండి. జిప్ వాళ్ళ ప్లాస్టిక్ అయితే ఇంకా బాగుంటుందండి. లేదంటే టిఫిన్ డబ్బాలో పెట్టదలుచుకుంటే ముందు కింద ఒక కాగితం వేసండి, మటర్ వేసి మళ్ళీ పైన దాన్ని ఇలా చేయండి. దానికంటే చిన్న చిన్న పొట్లాల కింద కట్టుకుంటే మంచిదండి. చిన్న చిన్న పొట్లాలు కట్టుకుంటే ఏంటంటే అండి, ఇప్పుడు బిర్యానీలోకి ఎన్ని కాలుతాన్ని మళ్ళీ అందులోకి ఇలా తీసి కెలికి ఇవన్నీ చేయటం కంటే చిన్న చిన్న ఇంత ప్యాకెట్లు ప్లాస్టిక్ కవర్లు కట్టేసైనా పెట్టేసామనుకోండి, ఒక ప్యాకెట్ ఒక కూరకు సరిపోతుందండి. బంగాళదుంప కూరలో కనుక వంకాయ కూరలో కనుక అబ్బాబ్బా మస్తుగా ఉంటుందండి. పొట్లం అప్పుడైతే కనుక ఫ్రెష్గా ఉంటుందని చిన్న చిన్న పొట్లాలు కట్టమంటున్నానండి. మళ్ళీ ఒకసారి వాడి గాలి తగిలి దాన్ని మనం తడిసేయి పెడితే కొంచెం ఐటెం మారిపోతుందండి. అందుకని ఆ విధంగా కట్టుకోండి మీరు కూడానండి. తక్కువ ఉన్నప్పుడు కవ్వ తెచ్చుకుని నిలవేసుకుంటే, అదే బయట మనం కొన్నామంటే ఉట్టప్పుడు ఇన్ని గింజలు 25-30 రూపాయలు 50 రూపాయలకి ఇస్తారేమో, నాకు తెలియదు సరిగ్గా. మేము ఎప్పుడు కొనమండి, ఇలా స్టోర్ చేసుకుంటామండి. ఇదే విధంగా మీరు కాలీఫ్లవర్ కూడా, మీరు క్యాబేజీ కూడా ముక్కలు కోసేసి ఎండబెట్టుకుని ఉంచుకోవచ్చండి. తాడు కట్టేసి ఎండలో ఎండబెట్టారనుకోండి క్యాబేజీ అండి, బాగానే ఉంటాయండి. కాకపోతే కొంచెం వాసన వస్తాయండి.